బాధపడకుదనా, అంజలికేం అవ్వదు, త్వరలోనే తిరిగి వచ్చేస్తుంది. అమ్మాయి కనబడకుండా పోయిన దగ్గర నుంచి అందరు ఇదే మాట చెప్తున్నారు. అమ్మాయి ఇప్పటి వరకు ఎక్కడితో కూడా ఎవరికి తెలీదు. పేరుకు మాత్రం 3 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఇంట్లో. ఎందుకు? లేదు దినా, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. నాకు అదంతా అనవసరం. నా కూతురు నాకు కావాలంతే. సార్, ఎవరో మీ చిన్ననాటి స్నేహితుడట మీకోసం వచ్చారు. పేరు జీకే అని చెప్పారు. జీకేనా? అవును సార్. రమ్మను. అలాగే సార్. జీకే అంటే ఒకప్పటి ముంబై మాఫియా డాన్ కదా? అవును. చూడండి, అంజలి గురించి బయటికి తెలియడానికి వీల్లేదు, మామూలుగానే ఉండండి. మిస్టర్ ఆర్ సుధీర్, మై బెస్ట్ ఫ్రెండ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఏంట్రా 18 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్ కలవడానికి వస్తే ఎగిరి గంతేసి ఆహ్వానిస్తామనుకున్నాను. ఏదో తప్పు చేసిన వాడిలాగా, ఏదో పోగొట్టుకున్న వాడిలాగా. మొహంలో ఆనందమే లేదు. అదేం లేదు, రా కూర్చో. ఈవిడ నా భార్య. ఓ, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నా భార్య కూడా మహాలక్ష్మిలాగే ఉండేది, కానీ ఇప్పుడు లేదు. రే, నీకు తెలుసు కదరా, మీ ఆయన్ని అన్నయ్య అని పిలిచేది. ఎనీవే, వీళ్ళు నా తమ్ముళ్ళు, నా మరదళ్ళు. బాగుంది. ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి హ్యాపీగా ఉన్నారు. నేను అనుకునేవాణ్ణి నా కుటుంబానికి ఎన్నో చెయ్యాలని. అన్నీ హుష్కాకి. ఓకే సుధీర్, నువ్వైనా హ్యాపీగా ఉన్నావు, అది చాలు. ఈ అమ్మాయి ఎవరు? నా కూతురు. చూడముచ్చటగా ఉంది. పేరేంటి? అంజలి. ఏది రమ్మను? రమ్మను. అంజలి, అంజలి. తను టూర్కి వెళ్ళింది. అలాగా, టూర్కి వెళ్ళిందా? అయితే అంజలిని చూడడానికి మళ్ళీ వస్తాను. అరే ఏంటి, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, కనీసం ఒక్కరు కూడా భోంచేస్తారని అడగలేదు. అయ్యో, ఎంత మాట. ఉండండి, రెడీ చేస్తాను. ఉండు, కలిసి భోంచేద్దాం. వద్దులే, సరదాగా అన్నాను. మిమ్మల్ని ఇలా చూశాక కడుపు నిండిపోయింది. మళ్ళీ ఇలాగే మీరందరూ ఆనందంగా ఉన్నప్పుడు చూడ్డానికి వస్తాను. బాయ్.